భయ్యా ఎక్స్‌పెన్సివ్ కాకుండా లైఫ్‌లో కెరీర్ మీద ఫోకస్ చేసినా చేయకపోయినా సింపుల్‌గా అద్భుతంగా చికెన్ పచ్చడి చేసేద్దాం లెట్స్ గో. ముందుగా పసుపు ఉప్పుతో మ్యారినేట్ చేసుకున్న చికెన్ని ఆయిల్లో ఫ్రై చేసుకుందాం. భయ్యా ఇప్పుడైతే మనం 1 కేజీ చికెన్ పచ్చడి అయితే చేస్తున్నాం. మీడియం ఫ్లేమ్‌లో మాత్రమే చికెన్ అయితే ఫ్రై చేయాలి 5 నిమిషాల పాటు. ఇప్పుడు మనమైతే మసాలా రెడీ చేసేద్దాం. భయ్యా కళాయిని అయితే తక్కువ అంచనా వేయకండి, మా తాత బొచ్చు పిచ్చయ్య పోతూ పోతూ నాకిచ్చిన కళాయి. ఇప్పుడు దీనిలో చెక్క లవంగాలు 2 స్పూన్లు గసగసాలు 2 స్పూన్లు నల్ల ఆవాలు మెంతులు వేసేద్దాం. ఇప్పుడు వీటిని చిటపటలాడిస్తూ వేపేద్దాం. ఇప్పుడు వీటిని మిక్సీ పట్టేశాం. గుర్తుపెట్టుకోండి, చికెన్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో ఫ్రై చేసుకున్నట్లయితే చికెన్ బ్యాడ్ స్మెల్ వస్తుంది. ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. అదే నూనెలో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. ఇప్పుడు తగినంత ఉప్పు వేసుకోవాలి. ఇప్పుడు తగినంత కారం వేసుకోవాలి. ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్న మసాలా వేసుకోవాలి. ఇప్పుడు మన సుతిమెత్తని చేతులతో వీటన్నిటినీ కలుపుకోవాలి. అంటే గరిటతోనే కలుపుకోవాలి అనుకోండి, ఏదో ప్రాస బాగుందని వాడా. ఇప్పుడు మనం ఫ్రై చేసిన చికెన్ పీసెస్ని దీనిలో వేసుకుని కలుపుకోవాలి. లో ఫ్లేమ్లోనే కలుపుకోవాలి. భయ కంగారు పడకండి, మీ లవర్ అడిగినా కూడా ఈ చికెన్ పచ్చడి ఇవ్వచ్చు, అంత ముష్టిగా ఉండదు కానీ అద్భుతంగా ఉంటుంది. చికెన్ పీసెస్ వేశాక 1 మినిట్ మించి ఎక్కువసేపు స్టవ్ మీద ఉంచుకోకూడదు. స్టవ్ ఆఫ్ చేసి మనం ముచ్చుకోవచ్చు. మనం వెల్లుల్లిపాయలు వేసుకుని కలుపుకోవాలి. గైస్ ఫైనల్లీ డన్. మన చికెన్ పచ్చడి అద్భుతమైన చికెన్ పచ్చడి. ఎక్స్పెన్సివ్ పచ్చడి కాదండి, బడ్జెట్లో పచ్చడి. దట్ ఇట్స్ ఫర్ టుడే. సైనింగ్ ఆఫ్. నేను మీ నరేంద్ర కుమార్. బాయ్ బాయ్.